ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. రేపు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించి అధిష్టాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు రేవంత్ రెడ్డి. ఆదివారం ముంబైలోని భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి ఉదయం హస్తనకు చేరుకున్నారు. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, అదేవిధంగా ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, ఈ రెండు సమావేశాలు ఈ రోజు రేపు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఏఐసిసి కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి దీపదాస మున్సి ఉన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే మూడో జాబితాలో తెలంగాణకు సంబంధించిన 13 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే కసరత్తు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేయనుంది. ఇప్పటికే 4 పార్లమెంటు స్థానాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మిగతా 13 స్థానాలకు సంబంధించి కసరత్తు చేయనుంది. దాదాపుగా ఈ కసరత్తు పూర్తయిన అనంతరం దీనికి సంబంధించిన 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ప్రధానంగా గెలిచే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధానంగా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే అయితే ఎవరెవరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బలమైన అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలిస్తుంది. అంటే ఈ స్క్రీనింగ్ కమిటీ నుండి కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకుంది ఆ జాబితాను. అయితే ఆ జాబితాను పరిశీలించిన అనంతరం ఖచ్చితంగా గెలిచే అభ్యర్థుల్ని అయితే మూడో జాబితాలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే ఈ సమావేశం అనంతరం రేపు ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది, ఈ సమావేశం తర్వాత అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.